పెరిగిపోయిందండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది. అమౌంట్ ప్రతి దానికి కూడా అమౌంట్ ఎక్కువ కట్టగలుగుతున్నాం దానికి. అందుకోసం అని కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది మై డియర్ ఫ్రెండ్. దేనికి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందంటే మనకి ఫుడ్‌కు చూడొచ్చు, కిచెన్ గ్రాసరీస్‌కి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అలాగే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ రేట్లు పెరిగిపోయినాయి. ఎవర్ గ్రోయింగ్ మెడికల్ ఎక్స్‌పెన్సివ్ పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరగడం ద్వారా ఏంటంటే చాలా మంది వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని, వాళ్ళ యొక్క గోల్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే జాబ్ అనేది మీకు తెలుసు మై డియర్ ఫ్రెండ్, జాబ్ అనేది మంచిదే. కానీ జాబ్‌తో పాటు అడిషనల్ ఇన్‌కమ్ ఒకటి పెట్టుకోవాలండి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెట్టుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మీకు ఉపయోగపడుతుందండి. ఓకే. వాట్ ఈస్ వాట్ అనేది మీకు క్లియర్‌గా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఆర్ యువర్ కరెంట్ ఛాలెంజెస్? ఈ రోజు చాలా మంది బాధ బాధాకరమైన సిట్యుయేషన్ ని ఫేస్ చేస్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అవి మీతో చెప్తాను. అదేంటంటే మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా ట్రెడిషనల్ బిజినెస్ లో అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కాదండి, ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నా వాళ్ళకి నో క్లియర్ ఫ్యూచర్ అండి. వాళ్ళకి వస్తున్న డబ్బు ద్వారా వాళ్ళకి ఫ్యూచర్ కనిపించట్లేదు. అలాగే జాబ్ చేస్తుంటే ఇన్సెక్యూరిటీ ఉంది మై డియర్ ఫ్రెండ్. మనం ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో మన కోపం వచ్చినా మనమే బయటకు రావాలి. మనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ కోపం వచ్చినా మనమే బయటకు రావాలి. అలాగే దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అన్హ్యాపీ విత్ జాబ్ లో ఉన్నారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, లిమిటెడ్ ఫిక్స్డ్ సాలరీ అంటే 20,000 సాలరీ ఇస్తా అంటే 20,000 వస్తుంది. 30,000 సాలరీ వస్తే అంటే 30,000 వస్తుంది. లిమిటెడ్ ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి టూ మెనీ ఎక్స్పెన్సెస్, ఇందాక చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతున్నప్పుడు కాస్ట్ రేట్ పెరిగి దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి టూ మెనీ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. దాని తర్వాత హెవీ కాంపిటీషన్ ఉంది. జాబ్ కాదు ఏదన్నా జాబ్ లో కూడా జాబ్ రావడం కూడా చాలా ఆషామాషి రావడం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. రీసెంట్ గా నేను ఒక గుజరాత్ మ్యాగజైన్ పేపర్ చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ప్యూర్ ఉద్యోగానికి బీటెక్లు, ఎంటెక్లు, ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళు కూడా అప్లై చేస్తారంట మై డియర్ ఫ్రెండ్. అంత టఫ్ కాంపిటీషన్ ఉంది ఈ రోజు. ఓకే. ఇవన్నీ కాదు ఏదైనా బిజినెస్ చేస్తాం లెస్ ప్రాఫిట్ లో అంటే అలా మార్జిన్ లెస్ ఉందండి. మార్జిన్ తక్కువ లేదండి. ఏ వ్యాపారం చేయాలన్నా 5 లక్షలు 10 లక్షలు లేని ఏ వ్యాపారం, చిన్న టీ కొట్టు పెట్టుకోవాలన్నా కూడా 5-6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మై డియర్ ఫ్రెండ్. కానీ ఈ రోజుల్లో మీరు ఎలాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం, మీకు మీరే బాస్, మీకు నచ్చిన టైంలో చేసుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి మీకు తెలియజేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా వినండి. వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే మోడర్న్ డే స్ట్రెస్ అవుతుందండి. హెవీగా చాలా మంది చిన్నపిల్లలు కూడా స్ట్రెస్ అవుతున్నారు. వాళ్ళ మొబైల్ ఇవ్వకపోతే కూడా స్ట్రెస్ అవుతున్నారు. రీసెంట్ గా చూశాను. మొబైల్ ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే వాళ్ళ మొబైల్ ముందు పెట్టి ఏదైనా గేమ్ పెడితే పిల్లలు ఫుడ్ తింటున్నారు. అంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా మోడర్న్ డే స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలాంటి హ్యాపీ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ లో ఉన్నారు, వాళ్ళకి స్ట్రెస్ లో ఉన్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ టైం కూడా ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే. దాంతో పాటు మై డియర్ ఫ్రెండ్, చాలా మందికి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నాయండి ఈ రోజుల్లో. చాలా మందికి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి ఎక్కడో ఒక అమౌంట్ తీసుకొచ్చి అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం. కానీ ఆ టైంకి ఇవ్వలేనప్పుడు వాళ్ళు టెన్షన్ పెడతారు చూసారా. అది ఉన్నది వాస్తవమే. అది వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి టైంకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, మనం తీసుకొచ్చుకున్నాం కాబట్టి. దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు అడ్జస్ట్ చేయలేక ఫైనాన్షియల్ గా స్ట్రెస్ అవుతున్నారు. అలాగే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళకి అర్థం కావట్లా. లాక్ ఆఫ్ డిగ్నిటీ లేదు. వాళ్ళు చేస్తున్న జాబ్ లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా బిజినెస్ లో కావచ్చు, డిగ్నిటీ లేదు. పూర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయి మై డిపెండ్. నో ఫ్యూచర్ గ్రోత్, వాళ్ళకి గ్రోత్ అవుతామనే నమ్మకం వాళ్ళు కోల్పోయారు మై డిపెండ్. దీని ద్వారా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ద్వారా వాళ్ళు ఏమంటే ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకోలేకపోతున్నారు. డిజైర్ టు బిగ్ గోల్స్ పెట్టుకోలేకపోతున్నారు. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫాలో అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దిస్ ఛాలెంజెస్. మీరు అన్ని కూడా ఇలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తే, ఒకవేళ ఇవన్నిటిని కూడా మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటారా, ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలనుకుంటే ఒకసారి మీరు తంబివ్వండి. తంబిస్తే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను మీకు. నేను తంబివ్వండి, నా మాటలు వినిపిస్తే తంబివ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ట్ ఇచ్చిన పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్నిటిని మీరు ఓవర్కమ్ చేయాలంటే నేను చెప్పే దాంట్లో మై డియర్ ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందండి. మీకు అద్భుతమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. మీరు హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్ గా మీరు హ్యాపీగా ఉండొచ్చు. దాంతోపాటు మీరు బిల్డ్ ఏ సెక్యూర్ ఫ్యూచర్ అండి. మీ ఫ్యూచర్ ని సెక్యూర్ గా చేసుకోవచ్చు. ఫ్యామిలీ హాలిడేస్ తో హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ, మీ భార్య పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు. లేదు పెళ్లి కాకపోతే మీ తల్లిదండ్రులతోటి హాలిడే ట్రిప్స్ వెళ్ళొచ్చు. అలాగే ఇంప్రూవ్డ్ యువర్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. రికగ్నిషన్ ద సొసైటీకి మీరు హెల్ప్ చేయడం ద్వారా మీకు సొసైటీలో రికగ్నిషన్ దొరుకుతుంది. అరే నేను ఈయన ద్వారా బాగుపడ్డాను రాబాయ్, నేను ఈయన ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేశాను అనే గొప్ప రికగ్నిషన్ దొరుకుతుంది. అలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి మీకు తెలియజేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే,
అలాగే నేను ఇచ్చే ఆపర్చునిటీలో, నేను చెప్పే ఆపర్చునిటీలో మీరు నో బిగ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫీ అండి. ఇందులో మీరు లక్షలు కోట్లు పెట్టేది ఏముండదండి. నో ఎక్స్పీరియన్స్, మీకు అనుభవం ఉండవలసిన అవసరం లేదు. మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, అంటే మీకు నచ్చిన టైంలో మీకు మీరు చేసుకునే ఒక గొప్ప అవకాశం గురించి మీకు తెలియజేయబోతున్నాను. దాంతో పాటు మీరే బాస్ అండి. మీకు ఇక్కడ ఎవరు బాస్ ఉండరు మై డిపెండ్. దాంతో పాటు మీరు ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తారో మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, పాజిటివ్ ఇన్కమ్ వస్తుంది, మీకు రికగ్నిషన్ దొరుకుతుంది, మీరు ఇతరులకు హెల్ప్ చేయొచ్చు, అలాగే మీ ఫ్యామిలీకి మీరు సెక్యూరిటీ ఇవ్వచ్చు. ఇందులో మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా మీకు మీరే బాస్ అని. అలాగే మీ ఫైనాన్షియల్ కొంచెం కష్టపడితే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. రోజు 1 గంటనా 2 గంటలు కష్టపడతారా, లేదా మీ ఇష్టం. మీరు జాబ్ చేసుకుంటారా, లేదా ఫుల్ టైం చేసుకుంటారా, మీ ఇష్టం అండి. నేనైతే నా అనుభవంతో చెప్తున్నాను, జాబ్ మీకు ఒకవేళ జాబ్ ఉంటే జాబ్ క్విట్ చేయకండి. జాబ్ చేస్తూ దీనిలో టైం కేటాయించి చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అండి. క్వాలిటీ ట్రైనింగ్స్ ఉంటాయి ఇక్కడ. మీరు ఎలా సక్సెస్ కావాలి ఏంటి అన్నది ట్రైనింగ్స్ ఉంటాయి. మెనీ మోర్, మీకు చాలా అద్భుతమైన ట్రైనింగ్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మరి ఇవన్నీ కూడా మీరు మామూలుగా ఒక వ్యక్తిగా వచ్చిన మీరు ఈ కంపెనీ ద్వారా బికమ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా ఎదగొచ్చండి. ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా మీరు ఎదగడానికి ఒక గొప్ప స్కోప్ ఉన్న ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్లాట్ఫామ్ మీకు పరిచయం చేయబోతున్నాను. అలాంటి గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చిన కంపెనీ ఏది అంటే మిలియనీర్ వాల్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మిలియనీర్ వాల్ట్స్. అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎస్, అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. అయితే ఈ మిలియనీర్ వాల్ట్స్ గురించి మనం కొన్ని తెలుసుకొని మిలియనీర్ వాల్ట్స్ లో మనం డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్. ఓకే, అయితే ఇది సాధించడానికి ముందు నాకు ఒక ధైర్యం, మీకు ఒక ఐ కెన్ నేను చేయగలను, ఐ మస్ట్ అని ఒక గొప్ప ధైర్యం ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. నేను చేయగలను, ఐ మస్ట్ అన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా చేయగలుగుతారండి. మీరు చేయలేను అంటే మీరు ఏది చేయలేరు మై డియర్ ఫ్రెండ్. ఇది విశ్వ రహస్యం అండి, విశ్వ సిద్ధాంతం ఇది. మీరు చేయలేనంటే ఏది చేయలేరు. ఐ కెన్, ఐ మస్ట్. నాకు కంపల్సరీ కావాలి, నేను చేయగలుగుతాను, నేను మాత్రమే చేయగలుగుతాను, నాకు చేసే ధైర్యం ఉంది, శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే మీరు గో ఆన్ ఫర్ యువర్ డ్రీమ్స్ మై డియర్ ఫ్రెండ్స్. మీ డ్రీమ్స్ కోసం పరుగు పెట్టొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఆ డ్రీమ్స్ పరిగెట్టాలంటే మీకు మిలియనీర్ వాట్స్ అనేది ఒక అద్భుతమైన అవకాశం ఉంది మీ చేతిలో. దాని గురించి మీరు వింటున్నారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, అబౌట్ మిలియనీర్ వాల్ట్స్ గురించి చూసినట్టయితే, మిలియనీర్ వాల్ట్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఇన్కమ్ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మన ఇండియా కంపెనీ. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కంపెనీ ప్రెజెంటేషన్ చేయడం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దూరపు కొండలు నూనెపోన్నట్టు ఇది మలేషియా కంపెనీ, ఇది సింగపూర్ కంపెనీ, ఇది యుఎస్ఏ కంపెనీ, ఇది ఆ కంపెనీ, ఈ కంపెనీ అని చెప్తా ఉంటారు కదా. కానీ ఇది మన ఇండియా కంపెనీ మై డియర్ ఫ్రెండ్. కానీ ఇండియా కంపెనీ కానీ మన వరల్డ్ వైడ్ 90 కంట్రీస్ లో యూఎస్డిటీ ఉందండి. 90 కంట్రీస్ లో ఇది యూఎస్డిటీ బేస్డ్ ఉంది కాబట్టి 90 కంట్రీస్ లో మనం ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. అలాంటి గొప్ప అవకాశం మన ఇండియా నుంచి వెళ్తుందండి. మిలియనీర్ వాల్ట్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఇన్కమ్ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్ దట్ హెల్ప్స్ పీపుల్ అచీవ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఇతరులకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావడం ఎలాగో మీరు హెల్ప్ చేయడం ద్వారా మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయగలుగుతారండి. అలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామే ఈ మిలియనీర్ వాల్ట్స్ అండి. మిలియనీర్ వాల్ట్స్ అనేది ఒక సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ అండి. మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు ఇదేంటి, ఏ సెక్టర్ లో ఉంది అంటే సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ లో ఉంది మై డియర్ ఫ్రెండ్. సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ ఏంటంటే, ఈ రోజు మార్కెట్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మార్కెట్ లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉందండి, ఆ ప్రాబ్లం కి సర్వీస్ ప్రొవైడర్ లో సొల్యూషన్ తీసుకొచ్చినప్పుడు అది ఒక వ్యాపారంగా. ఒకప్పుడు చూద్దాం, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు రెస్టారెంట్ ప్రాబ్లం ఉండేదండి. రెస్టారెంట్ ప్రాబ్లం అంటే మనం హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చుకోవాలా, లంచ్ తెచ్చుకోవాలా, డిన్నర్ తెచ్చుకోవాలంటే హోటల్కి వెళ్ళే వాళ్ళం. కానీ అది ప్రాబ్లం ఉండేది. ఒక వ్యక్తి పోయి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే ప్రాబ్లం ఉండేది. కానీ ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎవరు ఇచ్చారు? జొమాటో, స్విగ్గీ వాళ్ళు ఇచ్చారు. ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చినందుకు గాను వాళ్ళు ఈ రోజు కోటీశ్వర్లు. అలాగే ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తి కారులో తిరగాలంటే చాలా పాసిబిలిటీ కాదు మై డియర్ ఫ్రెండ్, ఇంపాసిబుల్. కానీ అలాంటి ప్రాబ్లం కి సొల్యూషన్ తీసుకొచ్చింది ఎవరు? ఓలో, రాపిడో. ఈ రోజు నార్మల్ 200 రూపాయల ప్యాకెట్ లో జేబులో ఉంటే చాలండి, కారులో తిరగవచ్చు, అవునా కదా? అలాగే లాజిస్టిక్ లో మన కొరియర్ సర్వీస్ లో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వచ్చి దానికి సొల్యూషన్ వాళ్ళు కోటీశ్వర్లు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన మిలియనీర్ వాల్ట్స్ అనేది ఎవరికి సొల్యూషన్ తీసుకొచ్చింది అంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అద్భుతం అండి. లక్షల్లో పెట్టుబడి లేకుండా ఓన్లీ కమ్యూనిటీ బిల్డ్ చేసుకుని సక్సెస్ అయ్యే ఏకైక ప్లాట్ఫామ్ నెట్వర్క్ మార్కెటింగ్ మై డియర్ ఫ్రెండ్. కానీ ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో మన ఇండియాలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ప్రపంచ దేశాలు చూస్తే నెట్వర్క్ మార్కెటింగ్ భూమి ఎక్కువ ఉంటుంది. కానీ మన పాపులేషన్ లో మనది సెకండ్ ప్లేస్ లో ఉంది పాపులేషన్ లో. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో అంత యూజ్ లేదండి మన దగ్గర.
కానీ అలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొచ్చి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మిల్లెనియర్ వాల్ట్స్ మై డిపెండ్. మిల్లెనియర్ వాల్ట్ ఈస్ ఏ గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ దట్ ఎంపవర్స్ ఇండివిజువల్స్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మై డిపెండ్. ఎవరికైతే సక్సెస్ కావాలని తపన ఉంటుందో, డబ్బులు సంపాదించాలని గోల్స్ ఉంటాయో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, నాకు ఎలాంటి కోరిక ఉండకూడదు, ఎలాంటి డబ్బుల పరంగా ఎలాంటి సమస్య ఉండకూడదు అని అనుకుంటారు, వాళ్ళందరికీ కూడా గొప్ప ప్లాట్ఫామ్ అని చెప్పగలుగుతాను మై డిపెండ్. ఇది 100% వర్కింగ్ ప్లాట్ఫామ్ అండి. కష్టే పలే సుఖే అన్నారు తప్ప సుఖే పలే అని ఎక్కడ చెప్పలేదండి. కష్టపడుతూ సక్సెస్ కావాలి. ఇది సర్వీస్ ఇవ్వడం ద్వారా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ జొమాటో ఉందండి. జొమాటోలో మీరు క్లౌడ్ కిచెన్స్ గురించి విని ఉంటారు. క్లౌడ్ కిచెన్ పెడితే ఊరికే అవుతుందండి. క్లౌడ్ కిచెన్ పెడితే వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ సర్టిఫికేట్ తీసుకోవాలా, దాని తర్వాత వాళ్ళు 35% ఏమో తీసుకుంటారండి. ఓకే, 35% అంటే 1800 2000 ఏమో తీసుకుంటారు, 3000 సారీ 35% 3000 ఏమో తీసుకుంటారండి. కానీ ఇక్కడ అంతగా అవసరం లేదండి. సర్వీస్ ప్రొవైడర్ లో ఈ కంపెనీ ఒకేసారి మీరు సర్వీస్ ప్రొవైడర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు చాలా చాలా అద్భుతమైన సర్వీస్ ఇస్తుంది కంపెనీ. అదేంటో చూద్దాం. కంపెనీ విజన్ చూసినట్టయితే అవర్ విజన్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు ఎవ్రీవన్ నో మ్యాటర్ వేర్ దే లివ్. అంటే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఆడనా మొగనా కుంట గుడ్డ ఏం సంబంధం లేదండి. ఎవరైనా ఇందులో సక్సెస్ కావాలని తపన ఉంటే చాలు, డబ్బులు సంపాదించాలని గోల్ ఉంటే చాలు, వాళ్ళందరూ కూడా ఇందులో సక్సెస్ కావచ్చండి. అలాంటి గోల్ తో వర్క్ చేసే వాళ్ళు ఇందులో ఉంటే ఖచ్చితంగా గ్రో అవ్వచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయొచ్చు మై డిఫరెంట్. అలాంటి ఒక గొప్ప అవకాశం కంపెనీ విజన్ ఇది ఉంది. ఓకే, మిల్లెనియర్ వాల్ట్స్ లో కంపెనీ మిషన్ చూసినట్టయితే ఎంపవరింగ్ యువర్ జర్నీ. ఎంపవరింగ్ యువర్ జర్నీ మై డిఫరెంట్స్. నా వర్డ్స్ స్పీడ్ గా పోతుంది అని అనుకోకండి, నా వాయిస్ ఇలాగే ఉంటుంది, స్పీడ్ గా ఉంటుంది, కొంచెం క్యాచ్ చేయండి. లేదంటే రెగ్యులర్ గా మీటింగ్స్ ఉంటాయి, ఒకసారి మీరు అర్థం కాకపోవచ్చు, 1కి 2 సార్లు 3 సార్లు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది మై డిపెండ్. ఓకే, కల్చర్ ఆఫ్ గ్రోత్. కల్చర్ ఆఫ్ కంపెనీ విజన్ చూసినట్టయితే, మిషన్ చూసినట్టయితే కల్చర్ ఆఫ్ గ్రోత్. ఓకే, చాలా మందికి మనం హ్యాపీగా చాలా మందిని గ్రో చేయొచ్చు. దాంతో సెక్యూర్ ఇన్కమ్ సిస్టమ్. సెక్యూర్ ఇన్కమ్ సిస్టమ్ అంటే మీరు చాలా అద్భుతమైన వర్డ్ అండి. సెక్యూర్ ఇన్కమ్ సిస్టమ్. మీరు కొంచెం కష్టపడితే మీ ఇన్కమ్ సెక్యూర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే మై డిపెండ్స్, ఈ కంపెనీలో మీరు 3 రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఒకటి మీ యొక్క లెవెల్ అన్లాక్ ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది వరల్డ్ వైజ్ గా, టీహెచ్పి సాలరీ వస్తుంది. ఇంకోటి కూడా యాడ్ అవుతుంది మై డిపెండ్స్, అది రీపర్చేస్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా యాడ్ అవుతుంది త్వరలో. ఓకే, అయితే ఎట్లా ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే మై డిపెండ్స్, ఒకసారి చూడండి. ఇన్ని విన్న తర్వాత కూడా నేను ఎందుకు మిల్లెనియర్ వాల్ట్స్ లో చేయాలనే కొంతమందికి డౌట్ ఉంటుంది. మిల్లెనియర్ వాల్ట్ లో ఎందుకు చూస్ చేసుకోవాలా అంటే చాలా మంది అనుకుంటారు పిండి కొద్ది రొట్టె మై డిపెండ్. ఓకే, మీరు పిండి కొద్ది రొట్టె అని ఎందుకన్నానంటే మీకు తర్వాత అర్థమవుతుంది మై డిపెండ్. మిల్లెనియర్ వాల్ట్ ఏమంటుందంటే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సిస్టమ్స్ అంటుందండి. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సిస్టమ్స్ అంటుంది. ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ డిఫరెంట్ అంటుంది. అలా డిఫరెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ నో కంపెనీ అంటుంది మై డిపెండ్. నో కంపెనీ అంటే మీరు మీరే ఎండి, మీరే బాస్, మీరే ఈ కంపెనీకి ఎండి. ఈ కంపెనీ ఎండి రితీష్ పటేల్ గారు ఏం చెప్తారు తెలుసా? ఎండి అంటే ఏంటో తెలుసా? ఎండి అంటే మేరీ దునియా, అంటే ప్రపంచం నాది, ఈ ఇండియా నాది, మేరీ దునియా అంటారండి. థ్యాంక్ యూ रितेश सर, बहुत बढ़िया अपॉर्चुनिटी दिलाया सर मेरे को, हम लोग को पूरा लोगों को बहुत अच्छा अपॉर्चुनिटी दिलाया सर. थैंक यू वेरी मच सर. मगर आप मेरा बात सुन पाए तो థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే కంపెనీ ఏం చెప్తుంది? నో కంపెనీ నో ఇన్వెస్ట్మెంట్, అంటే లక్షలు పెట్టవలసిన అవసరం లేదు. నో ఆర్ఓఐ. నో ఆర్ఓఐ అంటే ఈ రోజు మన చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న లీడర్స్ చాలా మంది ఆర్ఓఐ సిస్టమ్ లోకి వెళ్ళి సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది నాకు తెలుసు అండి. వాళ్ళు ఈ రోజు ఫేస్ వాల్యూ కూడా వాళ్ళకి లేకుండా చాలా మంది బాధపడుతున్నారండి. ఆర్ఓఐ సిస్టమ్ లో అందులోనే ఉంది. ఆర్ఓఐ అంటే రోయ్, అంటే హిందీలో రోయ్ అంటారండి. హిందీలో రోయ్ అంటే తెలుగులో ఏడవడం అని మెడపెండ్. ఎవరైతే ఆర్ఓఐ సిస్టమ్ లోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళు తీసుకుంటారండి. ఆర్ఓఐ సిస్టమ్ లో 1,00,000 పెట్టు, 2,00,000 పెట్టు, మీకు 1% ఇస్తాం, 2% ఇస్తాం అంటారు. ఇక్కడ నో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను, నో ఆర్ఓఐ అని చెప్పాను. 2 lakhs పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 1 lakh 2 lakhs లేదా 50,000 ఎంతో అంత పెట్టారు. వాడు 1 month 2 months 3 months ఇస్తాడు. 3 months తర్వాత జంప్ జలాని. ఓకే, జంప్ అయిపోతారు. ఆ టైంలో మీరు ఏం చేయాలి? పెట్టించిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా మెడిపెండ్. అలాగే నో విత్డ్రావల్. నో విత్డ్రాల్ అంటే విత్డ్రాల్ లేకపోతే బిజినెస్ ఎట్లా చేస్తామని మీకు డౌట్ రావచ్చు మై డిపెండ్. నో విత్డ్రాల్ అంటే ఇట్లా విత్డ్రాల్ పైన పెట్టుకోవాల్సిన అవసరం. వేరే కంపెనీలో ఎట్లా ఉంటుందంటే మీరు విత్డ్రాల్ పెట్టిన తర్వాత కంపెనీ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాత మీకు విత్డ్రాల్ వస్తుంది. కానీ ఇందులో అలాంటి సిస్టమ్ లేదండి. నో విత్డ్రాల్, మీరే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇమీడియట్లీ ఇన్స్టెంట్ గా మీకు ఇన్కమ్ వస్తుంది. లాస్ట్ లో ఉంది చూడండి, 100% ఇన్స్టెంట్ పేఅవుట్ అని ఉంది కదా. 100% మీకు వచ్చేది ఏదైతే కమిషన్ రావాలో అది ఇన్స్టెంట్ గా మీ వ్యాలెట్ లో ఉంటుందండి. అలాగే నో అడ్మిన్ ఫీజ్ మై డిపెండ్, నో రిస్క్, నో లయబిలిటీ, 100% ఇన్స్టెంట్ పేఅవుట్ మై డిపెండ్. నాకు బాగా నచ్చిన వర్డ్ కింది లాస్ట్ వర్డ్ ఉంది కదా, 100% ఇన్స్టెంట్ పేఅవుట్ మై డిపెండ్.
మన కష్టానికి ఈ రోజే పేమెంట్ వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్. మనం కష్టపడ్డాం, ఈ రోజే మన ఇన్కమ్ తీసుకున్నానికి ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుందా లేదా? చాలా సంతోషంగా ఉంటుందా లేదా? అలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ మిలియనీర్ వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్. అందుకే మీరు మిలియనీర్ వర్డ్స్ లో హ్యాపీగా మీరు బిజినెస్ లా రావచ్చు, అద్భుతంగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్. ఓకే, దాంతో పాటు మై డియర్ ఫ్రెండ్, ఈ కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు లక్షల కోట్లు పెట్టవలసిన అవసరం లేదని ముందే చెప్పాను కదా. జస్ట్ $15 అండి. $15 అంటే నాకు తెలిసి 1700 to 1800. దాంతో మీరు రిజిస్ట్రేషన్ తీసుకొని ఓకే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మీరు ఎప్పుడైతే $15 రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు ఫుల్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తుంది, కంప్లీట్ పేఅవుట్ కంట్రోల్ ఇస్తుంది, 100% లెవెల్ ఎర్నింగ్ మోడల్ ఇస్తుంది. దాంతోపాటు గ్లోబల్ ఆటోపుల్ ఇన్కమ్ తీసుకోవడానికి అర్హత సాధిస్తారు మీరు. అలాగే PHP సాలరీ ఇస్తుంది తీసుకోవడానికి అర్హులు మీరు. ఓకే, మరి తీసుకోవడానికి అర్హులు. దాన్ని చేయాలి అంటే ఏం చేయాలంటే చాలా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఇది ఇందులో మొత్తం అర్థం అవుతుంది. జస్ట్ మీరు అన్లాక్ లెవెల్ అనే కదా, అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పాను కదా మై డియర్ ఫ్రెండ్స్. స్టెప్ 1 ఏంటంటే $15 మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. స్టెప్ 2 ఏంటంటే మీరు ఎర్నింగ్ కి అచీవ్ కావాలంటే, యాక్టివ్ కావాలంటే జస్ట్ మీరు 3 లెవెల్స్ అన్లాక్ చేయాలండి. ఒక లెవెల్లో ఆటోపుల్ అన్లాక్ చేసుకోవాలా, 3 లెవెల్స్ అన్లాక్ చేయాలా. దానికి ఎంత అవుతుందో చూద్దాం. ఎవ్రీ లెవెల్ అన్లాక్ కూడా $15 అవుతుందండి. 3 లెవెల్స్ మీద $45 వస్తుంది. ఒకటి ఆటోపుల్ అంటే మొత్తం $60 అండి. ఇక్కడ $15 మీరు సర్వీస్ ప్రొవైడర్ కోసం పెట్టారు. అంటే టోటల్ గా $75 మీరు పెట్టారండి. $75 అంటే మన ఇండియన్ కరెన్సీ ఎంతో తెలుసా అండి? జస్ట్ 7,300. దానికి మించి మీరు ₹1 కూడా పెట్టవలసిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్. ఒక్కసారి ఆలోచించండి, మీరు 7,300 తోటి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. 7,300 తోటి మీరు వ్యాపారం స్టార్ట్ చేసి మీరు ఎలాంటి ఆఫీసులు లేకుండా, ఎలాంటి ఏం లేకుండా మీరు కోటీశ్వరులు కావచ్చండి. ఈ ఇయర్ 2026 లో ఈ కంపెనీ ఎండి రితేష్ పాటిల్ గారి గోల్ ఏంటో తెలుసా? ఎండి గారిది ఈ సంవత్సరం 2026లో 1000 మెంబర్స్ ని కోటీశ్వరులు చేయాలనేది గోల్ తోటి ఉన్నాడు. మరి ఆ గోల్ లో మనం కూడా ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నేనైతే ఉన్నానండి, మీరు కూడా ఉన్నారా లేదని ఒకసారి మీకు మీరే సమాధానం చెప్పుకోండి. మీరు ఉండాలి అనుకుంటే మీరు ఎవ్రీడే మేము చేసే ఇప్పుడు మేము వచ్చి చెప్తున్నాము, మీరు దీన్ని వింటే చాలండి. వింటే చాలు. తినగా వేము తీయగా నుండి అంటారండి. ఫస్ట్ తిన్నప్పుడు వేపాకు చేదుగా ఉంటుంది, కానీ తింటా ఉంటే ఏమవుతుంది? అది తీయగా మారుతుంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా మీరు వినగా ఏమవుతుందంటే మీకు ఈ కంపెనీ మీద గ్రిప్ వస్తుంది. మీరు ఎలా చేయాలని ఒక ఐడియా వస్తుంది. దాంతో పాటు మీరు ఎదగడమే కాకుండా మీతో పాటు 10 మందిని ఎదిగేలా చేయొచ్చు. సంఘంలో మీకంటూ గౌరవం దొరుకుతుంది. ఎన్నో ఇయర్స్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తున్నారు కదా, ఎన్ని లక్షలు సంపాదించారు, ఎన్ని కోట్లు సంపాదించారు మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్పేది ఒకటే మీకు, ఇందులో జస్ట్ 90 days వర్క్ చేసి చూడండి. ఇందులో 90 days ఫుల్ ఫ్లెక్స్ గా మీ గుండె మీద చేసుకుని పని చేయండి. మీరు ఎవరినో మోసం చేయడానికి పని చేయదు మేడం. నేను చేశాను నాకు రాలేదని మీరు చెప్పొద్దండి. మీ గుండె మీద మీ మనస్సాక్షి మీకు ఒప్పుకోవాలా, దానికోసం పని చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్. 90 days, ఓన్లీ 90 days అండి. అది చెప్తాను మీకు, నేను నెక్స్ట్ లో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు $75 మీరు అన్లాక్ చేసుకున్నారో ఇక్కడ చూడండి, మీరు 3 లెవెల్ అన్లాక్ చేసినప్పుడు $15 మీ ఎవరైతే రెఫర్ చేశారో అతనికి వెళ్తుంది. సెకండ్ $15 మీ సెకండ్ అప్లైన్కి వెళ్తుంది. థర్డ్ $15 థర్డ్ అప్లైన్కి వెళ్తుంది. ఇంకో $15 ఆటోపుల్కి వెళ్తుందండి, గ్లోబల్ ఆటోపుల్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అంతా కూడా విన్ సిచ్యువేషన్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరిని రెఫర్ చేయకపోయినా కూడా వాళ్ళు ఆటోపుల్కి వెళ్తున్నారండి. బయట మార్కెట్ లో ఓన్లీ ఆటోపుల్ కోసం చాలా డబ్బులు కట్టాలండి. అది వస్తుందో రాదో తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. నాకైతే 10 days లో వచ్చింది. నా ఫస్ట్ ఆటోపుల్ తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ మిలియనీర్ వర్డ్స్ కంపెనీ. థ్యాంక్ యూ మై గ్రేట్ స్పాన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఎండి సార్. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ ప్రక్రియ కంప్లీట్ చేశారో మీరు ఎర్న్ చేయడానికి ఇతరులకి మీరు ఈ కంపెనీ పరిచయం చేయడానికి మీకు అర్హత సాధిస్తారు. అప్పుడు మీరు ఒక్కరికి రెఫర్ చేస్తే మీకు $15 వస్తాయి. మీరు ఒక్కరిని డైరెక్ట్ చేస్తే $15 వస్తాయి. మీరు 10 మందిని డైరెక్ట్ చేస్తే $150 వస్తాయి. ఇమీడియట్లీ ఇన్స్టెంట్ పేమెంట్ రెఫర్ చేయని అట్లా మీ వ్యాలెట్ లో వచ్చి పడతాయి. మీరు 50 మందిని డైరెక్ట్ చేస్తే $750, 100 మందిని చేస్తే డైరెక్ట్ మీరు $1500. ఇలా ఇమీడియట్లీ మీకు వస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే అందరూ అన్లాక్ చేసుకుంటారంటే ఖచ్చితంగా చేసుకుంటారండి. అది కూడా చెప్తాను. అన్లాక్ లెవెల్స్ ఏంటంటే మీరు అన్లాక్ లెవెల్ 2 to 100 వరకు ఇలాగే ఉంటుంది. మొత్తం 100 లెవెల్ వరకు ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి. 100 లెవెల్స్, నో లిమిట్ మై డియర్ ఫ్రెండ్. 100 లెవెల్ మీరు క్రాస్ అవుతే మై డియర్ ఫ్రెండ్, యు ఆర్ ద కోటీశ్వర్, కరోడ్పతి. మీ యొక్క రిలేషన్ లో, మీ యొక్క సర్కిల్ లో, మీ యొక్క ఫ్యామిలీలోనే మీరు ఫస్ట్ కోటీశ్వర్ మీరే అవుతారు మై డియర్ ఫ్రెండ్. అలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ గురించి మీరు వింటున్నారు. జస్ట్ మీరు ఈ సిస్టమ్ లో ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటే చాలండి. సో అన్లాక్ ఎవ్రీ లెవెల్ ఫ్రమ్ 2 to 100 యూ హ్యావ్ టు పే 15 యువర్ రెస్పెక్టివ్ అప్లైన్ స్పాన్సర్. అంటే ఈ పైన అప్లైన్ 100 లెవెల్ ఇస్తే మీరు కూడా కింద 100 లెవెల్ నుంచి తీసుకుంటారండి. మనం ఇచ్చేది ఓన్లీ 100 members కి ఇస్తాం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనం 100 లెవెల్ నుంచి తీసుకుంటాం అంటే లక్షల మంది ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్.
ప్రతి ఒక్కరు కూడా ప్రతి లెవెల్ కూడా $15 అన్లాక్ చేసుకోవాల్సిందే. అన్లాక్ చేసుకుంటేనే వాళ్ళు ఇన్కమ్ ఎలిజిబిలిటీ అవుతారు. మీరు ఎట్లా ఎలిజిబిలిటీ అవుతారో చెప్తాను. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అన్లాక్ సెకండ్ లెవెల్, యూ 15 యువర్ సెకండ్ లెవెల్ అప్లైన్ కండి. మీరు ఫస్ట్ లెవెల్ అన్లాక్ చేస్తే మీ ఫస్ట్ అప్లైన్ మిమ్మల్ని రిఫర్ చేస్తే పర్సన్కి వెళ్ళింది. మీరు సెకండ్ లెవెల్ అన్లాక్ చేసుకున్నప్పుడు సెకండ్ టైం అన్లాక్ చేస్తే మీ సెకండ్ అప్లైన్కి వెళ్తుంది. థర్డ్ అన్లాక్ చేసినప్పుడు థర్డ్ అప్లైన్కి వెళ్తుంది. మీరు ఏ లెవెల్లో ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే ఆ లెవెల్లో మీరు అన్లాక్ చేసుకుని ఉండాలి. మై డిపెండ్ 100 లెవెల్ ఇన్కమ్ ఉంది కాబట్టి మీరు ఏ లెవెల్లో ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ లెవెల్లో మీరు అన్లాక్ చేసుకుని ఉండాలి. ప్రతి అన్లాక్ $15 మై డిపెండ్. ఇక్కడ చూడండి, మీరు హౌ టు అన్లాక్ యువర్ లెవెల్స్ ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ అన్లాక్ చేశారు, ఫస్ట్ అప్లైన్ $15 వెళ్ళింది. సెకండ్ అన్లాక్ చేస్తే సెకండ్ అప్లైన్కి వెళ్ళింది. అంటే మీ స్పాన్సర్ ఈయన స్పాన్సర్కి వెళ్ళింది. మీ థర్డ్ అప్లైన్కి థర్డ్ టైం చేసిన థర్డ్ అప్లైన్కి వెళ్ళింది. ఫోర్త్ టైం చేసిన ఫోర్త్ అప్లైన్కి వెళ్ళింది. మీరు ఇట్లా 100 లెవెల్ ఇట్లా వెళ్తుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఎట్లా ఎందుకు చేసుకుంటారంటే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్తానండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా అన్లాక్ చేసుకోవడం ద్వారా చాలా చాలా యూజ్ ఇన్కమ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు 100 లెవెల్ వరకు సంపాదించవచ్చు అని చెప్పాను కదా. 100 లెవెల్స్ వరకు సంపాదించవచ్చు అంటే మై డియర్ ఫ్రెండ్స్, 100 లెవెల్ వరకు సంపాదించవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇంటెల్ విత్ 1 డైరెక్ట్ యూ కెన్ ఎర్న్ అప్ టు 5 లెవెల్స్ అండ్ ఓన్లీ 5 లెవెల్లో మీకు ఎంతమంది టీం ఉంటే అంతమంది మీద మీకు $15 వస్తాయి. మీరు 100 లెవెల్ వరకు ఇన్కమ్ సంపాదించాలంటే కంపెనీకి కంటిన్యూ టు ఒక 20 మెంబర్స్ డైరెక్ట్ చేస్తే చాలండి. అది వెంటనే చేయాల్సిన అవసరం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ మంత్ ఆఫర్ కూడా ఉందా చెప్తాను. 20 డైరెక్ట్ చేయడం ద్వారా ఆఫర్ ఏంటో చెప్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు సెకండ్ డైరెక్ట్ చేస్తే మీకు 6 to 10 లెవెల్ వరకు ఓపెన్ అవుతుంది. కంటిన్యూ టు ఎర్నింగ్ 100 లెవెల్స్ అంటే 20 డైరెక్ట్స్ అంటే చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దగ్గర మొబైల్ ఉంటుంది. అది ట్రైనింగ్ లో చెప్తామండి. ఓకే, ఇప్పుడు ప్రెజెంటేషన్ కాబట్టి ప్రెజెంటేషన్ లో చెప్పలేము, ఎందుకంటే చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ ప్లాన్ వింటున్నారు. మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, మీరు ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములా కనుక మీరు చేసినట్టయితే చాలా ఈజీ ఫార్ములా మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఫార్ములా విని దాన్ని ఎగ్జాక్ట్లీ మీరు ఆచరణలో కనుక పెడితే విత్ ఇన్ 90 days అన్నాను. 90 days లో కాదండి, 1 month లోనే మీరు మీకు 20 లక్షల అప్పున్న 30 లక్షల అప్పున్న కూడా తీర్చేసుకోగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఒక గొప్ప ఫార్ములా గురించి చెప్తున్నాను. చాలా ఈజీ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ డూప్లికేషన్. మీరు బిజినెస్ లోకి రాగానే వెంటనే యుద్ధం స్టార్ట్ చేసి రోజు 1 గంట సేపు ఓన్లీ 5 మెంబర్స్ రెఫర్ చేయండి. ఓన్లీ 5 మెంబర్స్ రెఫర్ చేస్తే వాళ్ళ మీద మీకు $15 $75 వచ్చాయి. అంటే మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఈ 5గురిని మీరు ఎలాగైతే నేర్చుకున్నారో ఈ 5గురు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా 5 తెచ్చేలా నేర్పియండి. వాళ్ళు సెకండ్ లెవెల్ ఎంతమంది అవుతారు? 25 మెంబర్స్ అవుతారు. ఈ 25 మెంబర్స్ మీద మీకు వాళ్ళు కూడా అన్లాక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా మీకు $15 వస్తే $375 అవుతుంది. ఈ 25 మంది ఎట్లయితే వచ్చారో 25 మంది కూడా 5 మీరు ప్లస్ మీ స్పాన్సర్ ఇద్దరు కలిపి ఈ 25 మందికి నేర్పిస్తే 125 మెంబర్స్ వాళ్ళు తెచ్చుకుంటారండి. దాని తర్వాత 1875 ఇలా 5 లెవెల్ ఓన్లీ కేవలం 5 లెవెల్ డూప్లికేషన్ చేస్తే $46,875 వస్తుందండి. టోటల్ గా క్యాల్కులేషన్ చేస్తే $58,575 వస్తుందండి. మన ఇండియన్ ఐఎన్ఆర్ లో ఎంత తెలుసా? 55 లక్షలు మై డియర్ ఫ్రెండ్స్, 55 లక్షలు. ఈ రోజు ఇది డూప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇంత ఈజీ ఉన్న కాన్సెప్ట్ ని పట్టుకొని చాలా మంది కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. చాలా మంది టెన్షన్ పడుతున్నారు. ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్థం కావట్లా. చాలా ఈజీ. ఇక్కడ ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉందండి. మిమ్మల్ని నేను మోటివేట్ చేయట్లా, మీకు నచ్చినట్టు చేసుకోండి. కానీ పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఇలా ఉంది అని ఒక దారి చూపిస్తున్నాను. నా మాటలు మీకు మోటివేషన్ చేయడానికి నేను చెప్పట్లేదండి. చాయిస్ ఇస్ యువర్స్, నిర్ణయం మీది. ఇలా వెళ్తే ఇలా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉందండి. ఇన్స్టెంట్ గా మీకు $15 అయినా ఏదైనా కూడా ఎవరు అన్లాక్ చేసినా కూడా ఇన్స్టెంట్. మీకు రోజు 20 మంది 30 మంది 100 మంది అన్లాక్ చేసినా కూడా ఇన్స్టెంట్ గా వస్తుంది. 100 మంది ఒకేసారి చేయరు కదా. 100 మంది ఒకేసారి చేసినా కూడా మీకు వచ్చేది మీకు యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది. అక్కడ ఎంతమంది మీకు అన్లాక్ చేస్తున్నారని మీకు కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది పవర్ ఆఫ్ డూప్లికేషన్ యొక్క శక్తి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, దాంతో పాటు వై అన్లాక్ యువర్ నెక్స్ట్ లెవెల్. ఎందుకు అన్లాక్ చేయాలని నెక్స్ట్ లెవెల్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి అన్లాక్ చేసిన తర్వాత మీకు ఇన్కమ్ ఎర్నింగ్ ఎంత ఉంటుందంటే $240 మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దాని తర్వాత మీరు సెకండ్ టైం చేయాల్సి ఉంది. 240 ఎప్పుడైతే మీరు అయిపోయిందో సంపాదించారో, మీరు టీం డెవలప్ చేసుకుని ఇంక్రీజ్ చేసుకుని సంపాదించారు. 240 టీం మీద వచ్చిందో లేదా మీ పర్సనల్ టీం మీద డైరెక్ట్ టీం మీద వచ్చింది. $240 సంపాదించారు. $240 సంపాదించిన తర్వాత నెక్స్ట్ ఆటోపుల్ మళ్ళీ $60 పెట్టి చేసుకోవాలండి. $60 పెట్టి చేసుకోవాలి. ప్రతిసారి $60 పెట్టి 1 2 3 ప్లస్ 4 ఆటోపుల్ చేసుకోవాలండి. నేను చెప్తాను. నెక్స్ట్ మీ దగ్గర 59 అలా చేశారనుకోండి, మీ ఐడి ఇన్యాక్టివేట్ అవుతుందండి. అంటే మీరు డాలర్స్ ఉన్నా కూడా మీ ఐడి ఇన్యాక్టివేట్ అవుతుంది కాబట్టి
$60తో చేయకండి. ప్రతిసారి మీరు చేసినప్పుడు $60 మీ అకౌంట్లో మీ వ్యాలెట్లో పెట్టుకొని మీరు అన్లాక్ చేసుకోండి. అన్లాక్ లెవెల్ 1 to 3 అయిన ఆటోపుల్ ఎప్పుడైతే మీరు 1 to 3 ప్లస్ ఆటోపుల్ చేశారో మీరు ఆటోపుల్కి వెళ్తుంది, ప్లస్ మీరు లెవెల్ అన్లాక్ అవుతారు. దాంతో పాటు మీకు $240 సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే $60 ఇస్తున్నారు, $240 సంపాదిస్తున్నారు. అంటే 180 మీరు తీసుకుంటున్నారు, $60 మళ్ళీ ఇస్తున్నారు. మీరు సంపాదించిందే మేడం. మీ ప్యాకెట్కి వెళ్ళి మళ్ళీ ₹1 పెట్టొద్దు. అదే $75 ఫస్ట్ పెట్టిందే 7,300. ఓకేనా? దాని సెకండ్ లెవెల్లో అన్లాక్ చేసుకుని 4, 5, 6 మళ్ళీ ఆటోపుల్ మళ్ళీ $60 వస్తాయి. ఇది కంటిన్యూస్ జర్నీ అనేది ఇలాగే జరుగుతుందండి. మీరు 100 లెవెల్ వరకు ఇట్లాగే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చూడండి, 100 లెవెల్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత కావాలంటే అంత ఇన్కమ్ సంపాదించుకునే గొప్ప అవకాశం ఇందులో ఉందండి. ఇక్కడ చూడండి, 100 లెవెల్స్ తర్వాత ఫస్ట్ మీరు $15తో వచ్చారు. మరి 100 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం అవుతుందండి. సెకండ్ 100 లెవెల్ స్టార్ట్ అవుతుంది, 101 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు $30తో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీ దగ్గర టీం ఉన్నారు, మీరు 100 లెవెల్ వరకు వెళ్ళారు. ఓకే, మీ దగ్గర టీం ఉంది, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. సెకండ్ లెవెల్లో $30 పెట్టి రావడానికి వాళ్ళు ఆలోచిస్తారా? ఇంత గొప్ప కంపెనీలో ఆలోచించారండి. ఇమీడియట్లీ వాళ్ళు అన్లాక్ చేస్తూ ఉంటారు. మీరు లెవెల్ అన్లాక్ చేసుకుని కూర్చుంటే చాలండి, ఇమీడియట్లీ డబ్బులు వస్తాయి. దీని ద్వారా ఇక్కడ మీరు ఫస్ట్ లెవెల్ 100 లెవెల్నే మీరు కంప్లీట్ చేస్తే కోటీశ్వర్లు అయిపోతారు. ఇక్కడ మీరు ఊహించలేరండి. దాని తర్వాత థర్డ్ లెవెల్ ఉంది, 4th లెవెల్ ఉంది, 5th లెవెల్ ఉంది. 5th లెవెల్లో $240 మై డిపెండ్. ఒక పర్సన్ ద్వారా $240 మీకు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజిన్. అదే 4x మోడల్ మై డిపెండ్. మీరు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు కంపెనీ ఎండి రితేష్ పాటిల్ గారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కంపల్సరీ అన్లాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, 1 to 3 ప్లస్ ఆటోపుల్, 1 to 3 ప్లస్ ఆటోపుల్, 1 to 3 4, 5, 6 ప్లస్ ఆటోపుల్, 7, 8, 9 ఆటోపుల్, 10, 11, 12 ఆటోపుల్. అంటే మీరు $60 ప్రతి లెవెల్ అన్లాక్ చేయాలంటే $15 పెట్టారు. మీరు $15తో మీరు ఆటోపుల్కి వెళ్ళినప్పుడు గ్లోబల్ ఆటోపుల్ మై డిఫరెంట్. ఇది మన లెవెల్ అన్లాక్ అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆటోపుల్ అనేది ఇది గ్లోబల్ ఆటోపుల్ అండి. ఇది ఎప్పుడైనా రావచ్చు, దీనికి నేను గ్యారంటీ ఏం చెప్పనండి. కానీ మీరు ఎప్పుడైతే 4 మ్యాచింగ్ అయిందనుకోండి, నాకు 10 days లో ఫస్ట్ ఆటోపుల్ వచ్చేసింది. నేను ఆటోపుల్కి ఎలిజిబిలిటీ అయింది, $30 నాకు వచ్చేసి ఆల్రెడీ. అంటే $60 రావాలి, 30 మళ్ళీ సెకండ్ ఆటోపుల్కి వెళ్తుంది కదా. నాది సెకండ్ ఆటోపుల్కి వెళ్ళింది, ప్లస్ $30 నాకు వచ్చాయి. ఓకే, అలా మీరు కూడా చేసి మీ గ్రూప్ లో కూడా పెట్టాను, షేర్ చేశాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీకు ఆటోపుల్ ఎట్లా వస్తుందండి. మీరు $15 ఆటోపుల్కి ఇస్తున్నారు కదా, సేమ్ వే మీ తర్వాత ఎవరైతే $15 ఇచ్చారో ఇలా 4 మ్యాచ్ అవుతుందండి. ఇది వరల్డ్ వైజ్ గా ఉంటుందండి మై డియర్ ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ ఇండియా, ఇది వరల్డ్ వైజ్ గా ఉంటుంది. ఎప్పుడైతే 4 మ్యాచ్ అయ్యారో టోటల్ గా మీకు $60 వస్తాయి. $60 లో 50% ఇమీడియట్లీ, అంటే 50% అంటే $30 ఇమీడియట్లీ మీరు తీసుకోవచ్చు. $30 మీరు నెక్స్ట్ ఆటోపుల్కి వెళ్తుందండి. నెక్స్ట్ ఆటోపుల్లో $120 ఎర్నింగ్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే $120 ఎర్నింగ్ వచ్చిందో ఇందులో 50% అంటే $60 మీరు తీసుకోవచ్చు. $60 నెక్స్ట్ ఆటోపుల్కి వెళ్తుందండి. ఇలా $60 మీద 4 ఎప్పుడైతే మీకు మ్యాచ్ అయ్యారో $240 ఎర్నింగ్ వస్తుంది. ఇందులో 50% మళ్ళీ $120 మీరు ఇమీడియట్లీ తీసుకోవచ్చు. దాంతో పాటు $120 మళ్ళీ మీరు నెక్స్ట్ ఆటోపుల్కి వెళ్తుందండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా టోటల్ గా 33 ఐడీస్ వస్తాయండి. ఆటోపుల్ కంప్లీట్ అయ్యే 33 ఐడీలు వస్తాయండి. ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్, 33 ఐడీల మీద ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా మీకు? ఒకసారి చూడండి, ఇక్కడ ఒక క్రైటీరియా ఉంది. అయితే ఇంకా కంపెనీ ఓపెన్ గా చెప్పలేదు. ఒక $60 వచ్చాయి కదా, $30 ఇచ్చారు, 120 ఇచ్చారు కదా. ఇక్కడ 60 నుంచి వెళ్ళి మీరు నెక్స్ట్ $240 తీసుకోవాలంటే $240 మీరు నెక్స్ట్ ఆటో అన్లాక్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్లోబల్ ఆటోపుల్లో ఇక్కడ నాన్ ఇన్వెస్టర్స్ వచ్చినా కూడా వాళ్ళ గ్లోబల్ ఆటోపుల్ ద్వారా ఆటోపుల్ వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే $60 ఎలిజిబిలిటీ అయ్యారో మీరు లెవెల్ అనుకం కాదండి, అక్కడ వేరు మళ్ళీ ఇక్కడ వేరే అండి. ఇది నాన్ వర్కింగ్ వాళ్ళకి, ఓకే వర్క్ చేయకుండా ఉండే వాళ్ళకి మాత్రం ఇది. దీని మీద ఫోకస్ చేసే వాళ్ళు ఐడిగా తొందరగా సక్సెస్ కాలేరండి. అంటే డబ్బులు వస్తాయి, ఆటోపుల్ రావడం అనేది ఎంతసేపు ఎప్పుడు ఎంత టైం పడుతుందో ఎవరికి తెలియదు మేడం. లెవెల్ ఇన్కమ్ మాత్రం ఇమీడియట్లీ వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇలా టోటల్ గా ఆటోపుల్ ఇన్కమ్ ఎంత వస్తుందంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఊహించలేరు. టోటల్ గా గ్రాండ్ టోటల్ 47,18,05,890 అండి. అంటే ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయల 400 కోట్లు అండి. ఓన్లీ ఆటోపుల్ ద్వారా ఇన్కమ్ తీసుకునేది, ఓన్లీ ఆటోపుల్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ మై డియర్ ఫ్రెండ్. ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదండి. కానీ ఇంత తీసుకునే ఒక పొటెన్షియల్ మాత్రం ఉందండి. స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి మనం తీసుకునే అవకాశం దగ్గర ఉంది. ఓకేనా? అలాగే మై డియర్ ఫ్రెండ్స్, పూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మూడో ఇన్కమ్ ఏంటంటే సాలరీ ఇన్కమ్ అండి. సాలరీ ఇన్కమ్ అద్భుతం మై డియర్ ఫ్రెండ్. ఇక్కడ అప్లైయింగ్ ద ఫార్ములా, ఇఫ్ యువర్ బిజినెస్ వాల్యూమ్స్ ఈజ్ ద 100% అండి. బిజినెస్ వాల్యూ అంటే ఎవరైతే
ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఐడి యాక్టివేట్ చేసుకున్నారు కదా, దాన్ని బిజినెస్ వాల్యూస్ అంటారండి. దాన్ని కౌంట్ చేస్తాను 40-30-30 రూల్ అండి. 40% ఒక లెగ్ నుంచి వెళ్ళి 30% ఒక లెగ్ నుంచి వెళ్ళి ఆల్ లెగ్స్ నుంచి వెళ్ళి 30%. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మెంబర్స్ రెఫర్ చేశారు, 10 మెంబర్స్ లో 40% అంటే ఒక లెగ్ నుంచి వెళ్ళి 40% తీసుకుంటుంది, లెగ్ బి నుంచి 30% తీసుకుంటుంది. అన్ని లెగ్లు కలిపి 30% ఉన్నా కూడా మీరు సాలరీకి ఎలిజిబిలిటీ. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ 100 టీం ఉంది, మీకు 100 టీం ఎప్పుడైతే అయిందో 40 ఇప్పుడు ఉన్న క్రైటీరియా ఇప్పుడు చెప్పాను కదా, ఆ క్రైటీరియా ప్రకారం మీరు ఎలిజిబిలిటీ అవుతే 100 టీం అవుతే కనుక $25 సాలరీ ఎవ్రీ వీక్ ఇస్తుంది, 12 వీక్స్ ఇస్తుందండి. ఒకవేళ మీకు ప్లస్ 300 టీం అవుతే కనుక ఇది టీం మీద డిపెండ్, ఇది టీం మీద. మీరు పర్సనల్ గా కష్టపడేది లేదు, టీం ద్వారా టీం ని మీటింగ్ తీసుకొచ్చి వాళ్ళని కొంచెం హెల్ప్ చేయడం ద్వారా టీం పెరుగుతుందండి. అలా టీం ద్వారా ఇమేజిన్ మై డిపెండ్. దీనికి మీరు ఎలిజిబిలిటీ అవుతే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ వరకు కదా ఈ 6,000 వరకు 25,000 టీం అయినా కూడా మీకు ఎంత $6,000 ఎవ్రీ వీక్ అంటే 12 వీక్స్ $12 $72,000 అంటే మీరు ఇక్కడ కోటిస్తారు కదండి. టోటల్ గా 11 మిలియన్ సాలరీ ఇస్తుందండి. 11 మిలియన్స్ డాలర్స్ సాలరీ ఇస్తుంది మై డిపెండ్స్. అంతా కూడా యూఎస్డిటీలో చెప్తున్నానండి, ఐఎన్ఎల్ కాదు మై డిపెండ్. ఇవన్నీ సాలరీ అన్ని కూడా ఎవ్రీ మండే ఇస్తుంది మై డిపెండ్. ఆల్ టైప్ ఆఫ్ సాలరీస్ ఓల్డ్ అండ్ న్యూ డిస్ట్రిబ్యూట్స్ ఎవ్రీ మండే అని ఎవ్రీ మండే మనకు సాలరీ వస్తుంది. నో సాలరీ హోల్డ్ మై డిపెండ్స్. సాలరీని హోల్డ్ చేసే ప్రసక్తే లేదు కంపెనీ చెప్తుంది మై డిపెండ్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం $15 కట్టాం కదా, అక్కడ నుండి ఈ సాలరీ వస్తుందండి. $15 కట్టాం కదా, అక్కడి నుంచి ఈ సాలరీ వస్తుంది మై డిపెండ్. ఓకే, $15 కట్టాం కదా, అక్కడి నుంచి ఈ సాలరీ వస్తుందండి. ఓకే, $15 నుంచి సాలరీ వస్తుంది మై డిపెండ్స్. ఐడెంటిఫై చేశారనుకుంటున్నాను. ఓకే, దాంతో పాటు మై డిపెండ్స్ ఈ $15 నుంచి మనకు రివార్డ్స్ కూడా ఇస్తుంది కంపెనీ. ఆ రివార్డ్స్ ఏంటంటే అన్లాక్ యువర్ ఫస్ట్ 100 లెవెల్స్ అండ్ గెట్ రెడీ టు ఫ్లై థాయిలాండ్ ఆర్ నేపాల్. మీరు ఈ మార్చ్ 31 లోపల ఒకవేళ మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి మీరు మొత్తం 100 లెవెల్ అన్లాక్ చేసుకుంటే కనుక దీనికి మీరు ఎలిజిబిలిటీ అండి. అంటే మీ స్పాన్సర్ తోటి ఎవరితోటి సంబంధం లేదు మై డిపెండ్. ఓకే, ఎవరితో సంబంధం లేకుండా మీరు థాయిలాండ్ కానీ నేపాల్ కానీ ఇంకా డిసైడ్ చేయలే, మీ రెండింటిలో ఏదో ఒక కంట్రీ ఉంటుంది. 4 nights 5 days అండి. 100 లెవెల్ ఎవరైతే అన్లాక్ చేసుకుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అవుతారండి. దాంతో పాటు మై నెక్స్ట్ రివార్డ్ $15 ఇచ్చింది. మీరు ఎలిజిబిలిటీ నేపాల్ థాయిలాండ్ మీరు ఎలిజిబిలిటీ కాకుండా మీ అండర్ లో ఎవరైనా ఎలిజిబిలిటీ అవుతే, మీ అండర్ లో కనుక మీ టీం కనుక ఎలిజిబిలిటీ అవుతే వాళ్ళ ద్వారా కూడా ఇస్తుంది మై డిపెండ్స్. ఒకసారి చూడండి, కార్బన్ అన్బులేబుల్ రివార్డ్ ఆఫ్ $1,000 ఇస్తుంది ఫర్ ఐఫోన్. మీరు ఐఫోన్ కొనుక్కోవచ్చండి. ఓకే, దీన్ని అచీవ్ కావాలంటే ఏం చేయాలంటే మీరు డిఫరెంట్ లెగ్ లో ఒక 5 అండి, 5 డిఫరెంట్ లెగ్స్ లో ఒక 5 డిఫరెంట్ లెగ్ నుంచి వెళ్ళి ఒకళ్ళు అయితే చాలండి. ఓకే, ఒకళ్ళు మీరు అచీవ్ చేస్తే $1,000 వస్తుంది. మీకు $2,000 కారు డౌన్ పేమెంట్ గా మీరు 2 మెంబర్స్ చేస్తే వస్తుందండి. ఇది 2 మెంబర్ అంటే మీరు ఎలిజిబిలిటీ అయ్యారు. మీరు డిఫరెంట్ లెగ్ల నుంచి వెళ్ళి ఒక 5 లెగ్ల నుంచి వెళ్ళి ఒక ఇద్దరిని మీరు లాగా వాళ్ళు కూడా 100 లెవెల్ అన్లాక్ చేస్తే, ఇద్దరు అన్లాక్ చేస్తే ఒక్కొక్క లెవెల్ నుంచి వెళ్ళి మీరు $2,000 మీరు ఎలిజిబిలిటీ అవుతారండి. ఓకే, దాంతో పాటు మై డిపెండ్స్ అమేజింగ్ $5,000 అండి. $5,000 ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ కావాలి అంటే డిఫరెంట్ లెగ్ల నుంచి వెళ్ళి ఇదంతా కూడా మార్చ్ 31 వరకు అండి. మీరు 100 లెవెల్ కనుక మీరు అన్లాక్ చేసుకుని ఉండి మీరు డిఫరెంట్ లెగ్ నుంచి 4 అంటే నేపాల్ అచీవర్స్. దాంతో పాటు మీకు $5,000 మీరు ఏం చేసుకుంటారు, మీ కార్ కొనుక్కుంటారా, ఇంకేం కొనుక్కుంటారు, మీ డౌన్ పేమెంట్ కూడా ఇస్తుంది మై డిపెండ్. యువర్ ఫ్యూచర్ యువర్ చాయిస్ ఇస్ యువర్ ఫ్యూచర్ మై డిపెండ్. ఓకే, మీ చేతిలో ఉంది, నిర్ణయం మీ చేతిలో ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మీ చేతిలో ఉంది మై డిపెండ్. వాట్ యు సో వాట్ యు రీప్ మై డిపెండ్స్. మీరు ఏదైతే విత్తనం వేస్తారో అదే విత్తనం కోసుకుంటారు. మీరు టమాటా విత్తనం వేసేసి మీరు ఆలుగడ్డలు కోసుకోవాలంటే సాధ్యం కాదు మై డిపెండ్. అలాగే మీరు నెగటివ్ థింక్ చేస్తూ నా లైఫ్ ఇదే, నా లైఫ్ ఇంతే, నాకు డబ్బు లేదు, నాకు డబ్బు రాదు అనుకుంటూ కూర్చుంటే మీ దగ్గర డబ్బు రాదండి. ఎందుకంటే విశ్వ సిద్ధాంతం విశ్వం ఏమంటుందంటే ప్రతిదీ నీ కోరిక ప్రతిదానికి తదోస్తు అంటుందండి. నా దగ్గర డబ్బు లేదు అంటే తదోస్తు అంటుంది, నా దగ్గర డబ్బు ఉందంటే తదోస్తు అంటుంది. మీరు ఎలాంటి కోరిక కోరుకుంటున్నారు అనేది మీ యొక్క ఉంటుంది మై డిపెండ్, మీ యొక్క ఆలోచన మీద ఉంటుంది. విశ్వం ఎప్పుడు కూడా మనకు సంకేతాలు పంపిస్తుంది. ఒక్కసారి మీకు ఆ సంకేతాలు ఎలా ఉంటాయంటే మై డిపెండ్స్, ఇప్పుడు చాలా మంది ఈ మాటలు వింటున్నారు, నా మాటలు చాలా మంది వింటున్నారు. మీరు ఒకసారి ఇమేజిన్ చేయండి, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఇలాంటి వర్డ్స్, ఒక మీటింగ్ వస్తాను, ఆ మీటింగ్ లో ఇలాంటి వర్డ్స్ వింటాను మీరు అనుకున్నారండి? మీకు ఎవరో ఒక మీ ఫ్రెండ్ లింక్ పంపించి ఉంటారు కదా. అందుకోసం మై డిపెండ్ పాజిటివ్ గా థింక్ చేయండి.
అలాగే స్టాప్ టాకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ మై డిపెండ్. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండకండి. ప్రాబ్లమ్స్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మై డిపెండ్. ప్రాబ్లం మీద మీరు ఒక టైం స్పెండ్ చేయకండి. టాకింగ్ అబౌట్ సొల్యూషన్ మీద చేయండి. మీకు ఇప్పుడు డబ్బులు అప్పులు ఉన్నాయి, 20 లక్షల అప్పులు ఉన్నాయి, మీరు బాధపడుతూ కూర్చుంటే అప్పులు తీరిపోతాయా? మీకు సొల్యూషన్ దొరికింది. ఈ సొల్యూషన్ మీద మీరు వర్క్ చేస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. కానీ చాలా మంది ఏమంటారంటే నాకు ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం మీదనే ఫోకస్ చేస్తున్నారు మీరు. మీకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? మీకు ప్రతి మార్నింగ్ లేవగానే ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందండి? దొరకదు కదా. అందుకోసం మేడం ఈ రోజు ఈ మాటలు విన్న తర్వాత మీరు సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా సొల్యూషన్ మీకు దొరికింది కదా. విశ్వం ద్వారా ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మీకు దొరికింది కదా. ప్రపంచంలో ఎవరు సక్సెస్ కావాలన్నా ఒక గొప్ప ప్లాట్ఫామ్ కావాలండి మై డిఫెండ్స్. ఈ ప్లాట్ఫామ్ మీకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఓకే, ప్రపంచంలో మీరు ఏ సక్సెస్ కావాలన్నా, ఏ ప్లాట్ఫామ్ లో సక్సెస్ కావాలన్నా కూడా, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ గా బిజినెస్ అంటే మీరు ఒక 10 మందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని, 10 మందికి నౌకరీ ఇవ్వాలనుకోండి, మీరు ఎంత పెద్ద కంపెనీ పెట్టాలా? ఆ కంపెనీకి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఒక్కసారి ఆలోచించండి మేడం. అందుకోసాన్ని ఈ రోజు నుండి ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకండి, ఓన్లీ సొల్యూషన్ మీదనే ఫోకస్ చేయండి మేడం. ఓకే, రీచ్ డాట్ హూ డాట్ రచయిత రాబర్ట్ కియోసాకి ఒక అద్భుతమైన వర్డ్ చెప్పాడండి. అతను ఏం చెప్తాడంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ మోడల్ ఇన్ ద వరల్డ్ టుడే అని చెప్తున్నాడు మేడం. ఓకే, ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా గ్రోత్ గా పెరగబోతుంది రాబోయే రోజుల్లో. ఓకే, ఎవరైతే ఈ సెక్టర్ లో ఉంటారో, ఎవరైతే ఈ ఇండస్ట్రీలో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాళ్ళకు అచీవ్ చేయగలుగుతారని చెప్పేసి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత రాబర్ట్ కియోసాకి చెప్తున్నాడు మై డిఫెండ్స్. ఒకసారి ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకొని మీ టీం బిల్డ్ చేసుకొని మై డిఫెండ్స్ ఎవరికైనా మీరు ఎవరిని తీసుకొచ్చినా జస్ట్ 7,300 ₹1 కూడా దానికంటే మించి పెట్టవలసిన అవసరం లేదండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు, ఆర్వై సిస్టమ్ కాదు, ప్యూర్లీ 100% వర్కింగ్ ప్లాట్ఫామ్. ఓకే, మీరు వర్క్ చేస్తే సక్సెస్ అవుతారంటే హ్యాపీగా రావచ్చండి. మీరు వర్క్ చేయని ఎవరికి చెప్పను అంటే మీరు ఆటోపుల్లో ఉండండి మై డిఫెండ్స్. తీసుకోవడం లేట్ అవుతుంది, ఆటోపుల్ వచ్చినప్పుడు తీసుకోండి. మీకు తొందరగా డబ్బులు కావాలనుకుంటే వర్క్ చేసుకోండి. మీరు ఇతరులు 5 చెప్పండి. ఇందాక చెప్పాను కదా, 5 డూప్లికేషన్ చేస్తే అది 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. 3 నెలల్లో కూడా 55 లక్షలు వస్తే తక్కువగా ఇన్కమ్ కాదుగా మై డిఫెండ్స్. దాంతోపాటు మై డిఫెండ్స్ నేను మీకు ఒక 4 స్టెప్స్ చెప్తున్నానండి. 4 స్టెప్స్ టు సక్సెస్ చెప్తున్నాను. రియల్ గా మీరు సక్సెస్ కావాలంటే మీలో ఉండవలసిన ఈ 4 స్టెప్స్ మీలో ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. ఒకటి మై డిఫెండ్స్, ఇంత స్టార్టింగ్ లో చెప్పాను, ఐ కెన్, ఐ విల్, ఐ మస్ట్ అని చెప్పాను కదా. ఐ కెన్ కావాలంటే మీలో కాన్ఫిడెన్స్ ఉండాలండి. మీలో కాన్ఫిడెన్స్ పెరగాలి. ఐ విల్ లో మీకు రావాలి అంటే కన్సిస్టెన్సీగా ఉండాలి. మీరు ఒకే పనిని కన్సిస్టెన్సీగా చేసినప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు. చాలా మంది లీడర్లను చూస్తూ ఉంటాను. ఓకే, నేను చాలా మంది కొంతమంది లీడర్లకు చెప్తా ఉంటాను, మీరు ఒకే సెక్టర్ ని చూస్ చేసుకుంటే సక్సెస్ కారు, డిఫరెంట్ సెక్టర్ లో సక్సెస్ అవ్వాలని చెప్తాను. డిఫరెంట్ సెక్టర్లు అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక సెక్టర్, అలాగే మీ షేర్ మార్కెట్ అనేది ఒక సెక్టర్, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక సెక్టర్. చాలా మంది మేధావులు ఏం చేస్తారు తెలుసా, ఈ రోజు ఒక నెట్వర్క్ మార్కెట్ ని స్టార్ట్ చేస్తారు, ఈ రోజు నుంచి మళ్ళీ రేపు ఇంకొక మార్కెట్ పని చేస్తారు, ఇందులో ఉండాలి అందులో తీసుకుపోతారు. ఇక వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారు మీరు చూడండి కావాలంటే. అది అట్లా కాదండి, మీరు డిఫరెంట్ సెక్టర్ లో ఉంటే మాత్రం సక్సెస్ అవుతారు. ఒకటే సెక్టర్ లో కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి, కమిట్మెంట్ తో వర్క్ చేయండి. మీరు నమ్మకం బిలీఫ్ పెట్టుకోండి, నమ్మకంతో. మీ కంపెనీ మీద మీకు నమ్మకం లేకపోతే వేరే వాళ్ళకి, మీ సక్సెస్ మీద మీకే నమ్మకం లేకపోతే వేరే వాళ్ళకి ఎలా వస్తుంది సక్సెస్? గుర్తుపెట్టుకోండి మై డిపెండ్. అందుకోసాన్ని కాన్ఫిడెంట్ గా వర్క్ చేయండి, కన్సిస్టెంట్ గా చేయండి, కమిట్మెంట్ తీసుకొని చేయండి, బిలీవ్ చేయండి. మీరు ఎందుకు చేస్తున్నారు వర్క్ అనేది కమిట్మెంట్ ఉండాలి మీకు. ఓకే, నేను డబ్బుల కోసం కష్టపడుతున్నాను, ఎందుకు కష్టపడుతున్నాను, ఖచ్చితంగా నేను ఇలా సక్సెస్ అవుతాను నమ్మకం మీకు ఉన్నప్పుడు మాత్రమే ఇలా సక్సెస్ అవుతాను మై డిపెండ్. ఓకే, దాంతో పాటు ఒక చిన్న స్టోరీ చెప్పేసి మీకు క్లోజ్ చేస్తానండి. ఓకే మై డిఫెండ్స్, మీకు తెలుసు కదా, ఫెయిల్యూర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లర్నింగ్, వీ షుడ్ బి నెవర్ గివ్ అప్ అండ్ ద స్ట్రగుల్ ఆఫ్ ఇన్ లైఫ్. మై డిఫెండ్స్, చాలా మంది ఫెయిల్యూర్ చూసి ఓటమి చూసుకొని ఇదే నా జీవితం అనుకుంటారండి. నో మై డిఫెండ్స్, ఫెయిల్యూర్ అనేది మీకు నేర్పించడానికి వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మై డిఫెండ్స్. చిన్నప్పుడు ఈ ఏనుగు ఉంది కదండి, ఈ ఏనుగులు పెద్ద గొలుసులేసి కడతారండి, గొలుసులేసి కడతారు. చిన్నగా ఉన్నప్పుడు పెద్ద గొలుసులేసి కడతా ఉంటారు. అది ట్రై చేస్తుంది, లాక్కుంటది. ఇక పెద్ద గొలుసులు ఉన్నాయి కాబట్టి, చిన్నగా ఏనుగు కాబట్టి ఎంత గొలుసు లాగినా కూడా తెగదు కదా, గొలుసు కాబట్టి తెగదండి. తెగకుండా దాన్ని వదిలేస్తాండి, ఇంకా మర్చిపోతుంది, అది లాగడమే మర్చిపోతుంది. దాని తర్వాత ఏనుగు పెద్దదైనాక ఒక చిన్న తాడుతో కట్టేస్తారండి, చిన్న తాడుతో కట్టేస్తారు మై డిపెండ్. ఓకే, ఎందుకంటే అది దాని బిలీఫ్ ఏంటంటే ఇంక నేను లాగినా రాదు కదా అని చెప్పేసి ఆ తాడు కూడా లాగదండి. ఒక కాలుతో గిట్లా అంటే తాడు తెగిపోతుంది, అంత బలం ఉంటుంది ఏనుగు. కానీ అది ప్రయత్నం చేయదండి. ఈరోజు చాలా మంది మిత్రులు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళ యొక్క సొల్యూషన్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. అందుకే చాలా మంది స్ట్రగుల్ తో ఫీల్ అవుతున్నారు.
మై డియర్ ఫ్రెండ్స్, మీరు విక్టరీ సాధించాలంటే, మీ జీవితంలో విజయం సాధించాలంటే మీకు ఒక ప్లాట్ఫారం కావాలి. మిలియనీర్ వర్డ్స్ రూపంలో ఒక అద్భుతమైన ప్లాట్ఫారం మీకు మీ కళ్ళ ముందుకు వచ్చింది. సరైన నిర్ణయం తీసుకొని మీరు కూడా మీరు అనుకున్న పొజిషన్కి వెళ్ళాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు రావాలని ఒక అద్భుతంగా లైఫ్ మీరు జీవించాలని కోరుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ సే ఐ కెనాట్ డూ ఇట్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా నాతో కాదు అనే మాట మీరు ఎప్పుడు చెప్పుకోకండి. ఎందుకంటే మీరు చేయగలుగుతారు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వివేకానందుడు అవేక్ అంటాడు, అరైజ్ అవేక్ అంటాడు వివేకానందుడు. అంటే లేవు, లేచి నిల్చో, నీలో ధైర్యం, నువ్వే ధైర్యవంతుడు అని వివేకానందుడు చెప్తాడండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ సే ఐ కెనాట్ డూ ఇట్ యూ. హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎవ్రీథింగ్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మై డియర్ ఫ్రెండ్స్, నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నువ్వు ఏదైనా చేయగల శక్తి నీలో ఉంది. విశ్వం మనం ఈ భూమి మీదకి వచ్చింది సక్సెస్ కావడానికి మై డియర్ ఫ్రెండ్. ఫెయిల్యూర్తో ఏడుపులతో జీవించడానికి ఈ భూమి మీదకి రాలేదు మై డియర్ ఫ్రెండ్. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టింది 800 కోట్ల జీవరాశులు ఉంటే 800 కోట్ల జీవరాశులు అతి తెలివైన ప్రాణి, అతి వీక్ అయిన ప్రాణి మనిషి జన్మన మై డియర్ ఫ్రెండ్. మీరు బలంగా మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్ ఫోకస్ చేసుకొని మీరు కష్టపడితే 100% సక్సెస్ అవుతారండి. మీరు అనుకున్నది సాధించడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మిలియనీర్ వార్డ్ ద్వారా మీకు వచ్చింది మై డియర్ ఫ్రెండ్. ఈ మిలియనీర్ వార్డ్ లో మీరు అద్భుతమైన లైఫ్ జీవించాలని, మీరు కూడా కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీటింగ్ ఎండ్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్. ఇప్పటిదాకా ఓపికతో ఉన్నందుకు, మీ అందరూ ఓపికతో విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.